వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మేము సంక్రాంతికి రాజమండ్రి వెళ్ళినప్పుడు 1 డే ప్లాన్లో మేము డెన్ రిసార్ట్స్కి వెళ్ళామండి. అక్కడి నుంచి గుడ్సా హిల్స్కి వెళ్ళాము. గుడ్సా హిల్స్ అన్నది మారేడుమిల్లి ఫారెస్ట్ నుంచి 40 కిలోమీటర్ లోపలికి ఇంకా ఎక్కువ దూరమే ఉందండి. మేము మారేడుమిల్లి ఫారెస్ట్ నుంచి 40 కిలోమీటర్స్లో ఉన్న డెన్ రిసార్ట్లో మేము 1 డే నైట్ స్టే చేసి అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ దాని దగ్గరలో ఉన్న గుడ్సా హిల్స్కి వెళ్ళామండి. ఇదంతా కూడా గుడ్సా హిల్స్లో చాలా సన్ రైజ్ చూడడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము ఏమేమి చూసాము, ఏం చేసాము అన్నదంతా కూడా మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్సా హిల్స్ వెళ్ళాలి అనుకుంటే మారేడుమిల్లి దగ్గర నుంచి అక్కడి నుంచి మనం ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకుంటే అక్కడ మారేడుమిల్లి నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఇలాంటి రిసార్ట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. మేము హైదరాబాద్ నుంచే మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. ఇది మేము స్టే చేసిన డెన్ రిసార్ట్స్ అండి. డెన్ రిసార్ట్ ఎలా ఉంది, దాని కాస్ట్ ఎంత, ఎలా ప్యాకేజ్ మాట్లాడుకోవాలి, అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మేము డెన్ రిసార్ట్స్లో మారేడుమిల్లి నుంచి మా ఓన్ వెహికల్స్లో ఇక్కడికి వచ్చి ఆ నైట్ ఇక్కడే స్టే చేసామండి. చాలా చక్కగా గడిచింది డెన్ రిసార్ట్స్లో కూడా. మేము డెన్ రిసార్ట్స్లో పడుకొని లేచి తెల్లవారుజామునే వాళ్ళు 2:30కే నిద్ర లేపుతారండి. ఎందుకంటే 3:30 నుంచి వాళ్ళ ఓన్ వెహికల్స్లో మమ్మల్ని తీసుకెళ్తారు. ఎందుకంటే గుడ్సా హిల్స్కి వెళ్ళడానికి మన వెహికల్స్ సపోర్ట్ చెయ్యవండి. అది రోడ్డు చాలా వేరేగా ఉంటుంది, చాలా గతుకుల రోడ్లు ఉంటాయి. ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మన ఓన్ వెహికల్స్ అలౌ చెయ్యరు. సో మేము ప్యాకేజ్లో మాట్లాడుకున్నప్పుడు డెన్ రిసార్ట్స్లో ఒక నైట్ స్టే చేయడానికి ప్లస్ ఇలా బొలేరో వెహికల్స్ మాత్రమే వెళ్తాయి. సో పర్ హెడ్ 2000 రూపీస్కి మనము నైట్ స్టే చేసామండి. అలాగే ఈ వెహికల్స్ మనకి ప్రొవైడ్ చేశారు. మేము 10 మెంబర్స్ కలిసి వెళ్ళాం కాబట్టి మా 10 మెంబర్స్కి బొలేరో వెహికల్ వెయిట్ చేశారండి. సో అర్ధరాత్రి 3 o'clock తెల్లవారుజామున 3 o'clockకి మేము లేచి ఆ చల్లో రెడీ అయ్యి ఇలా వెహికల్లో స్టార్ట్ అవుతున్నాము. నైట్ 1 o'clock వరకు ఆటపాటలతో చాలా సరదాగా గడిచినాయి. 2:30 కల్లా లేచి మేము రెడీ అయిపోయి ఇలా 3 o'clockకే తెల్లవారుజాము 3 o'clockకే మేము బొలేరో వెహికల్లో స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే అందరూ కూడా గుడ్సా హిల్స్ వెళ్ళేదే సన్ రైజ్ చూడడానికి. అక్కడ 6:30 కల్లా సన్ రైజ్ అవుతుంది. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే మనం ఇక్కడ నుంచి 3 o'clock కల్లా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుందండి. పోతే ఆ రోడ్లు అయితే మాత్రం ఫస్ట్ కొంచెం వరకు బాగానే ఉన్నాయండి. చూడండి, చాలా చీకట్లో, అందులో చలి సంక్రాంతి టైం కాబట్టి చాలా చలిగా చీకట్లో బయలుదేరాము. ఇక్కడ కొంచెం ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టోల్ గేట్ ఉంటుందండి. అక్కడి నుంచి మాత్రం ఎవరు ఓన్ వెహికల్స్ అలౌ చేయవు. మేము ఇదిగోండి గుడ్సా హిల్స్కి వచ్చేసాము. పోతే కిందనే బొలేరో వెహికల్స్ ఆఫ్ చేస్తారండి. రోడ్లు అయితే కనుక చాలా భయంకరంగా ఉంటాయి. పోతే అక్కడ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చక్కగా తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ మనము ట్రెక్కింగ్ చేయాలండి, పైకి వెళ్ళాలి. చూడండి, అర్ధరాత్రి తెల్లవారుజామున కాబట్టి అంత చీకటిగా ఉంది. అందరూ కూడా ఎవరి సెల్ ఫోన్ లైట్స్ వాళ్ళు ఆన్ చేసుకొని పైకి వెళ్తున్నాము. చీకటి కాబట్టి అసలు వెళ్ళడం కూడా చాలా భయంగా అనిపించింది, కానీ ఎక్కిన తర్వాత మాత్రం చాలా మంచిగా అనిపించింది. అందరం కూడా ఇలాగా సెల్ ఫోన్ లైట్స్లో పైకి వెళ్ళాము. ఇది చూడండి, ఒక 5:30 టైంకి పైన కొండలు, చల్లటి గాలి, అసలు ఎక్స్పీరియన్సే డిఫరెంట్ అండి. సెల్ ఫోన్స్ పనిచేయవు. మన హృదయం చప్పుడు మనం విన్నట్టుగా ఉంది. చక్కటి ప్రకృతి. ఇదంతా కూడా ఒక 5:36 టైంలో గుడ్సా హిల్స్లో కనిపించిన మంచి దృశ్యం అండి. ఇవి చూస్తే మనము ఏదైనా ఫోటోషాప్లో చూస్తున్నామా అన్నట్టు ఉంది. ఇదిగోండి 6:30కి టోటల్ ఇలాగా సన్ రైజ్ అయిపోతుంది. ఎంతమందో వచ్చారండి చూడడానికి. అందరూ కూడా చల్ల ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి ప్రకృతి ప్రేమికులకి అయితే కనుక చాలా మంచి ప్లేస్ ఇది. చూడండి, మేము అంతా కూడా మేము చక్కగా దిగుతున్నాము. ఆకాశం చూడండి ఎంత బాగుందో. కంప్యూటర్స్లోని ల్యాప్టాప్స్లోనూ మనం పెట్టుకునే వాల్పేపర్లు ఎంత చక్కగా ఉంటాయి, అంత చక్కగా ఉంది. ఇప్పుడు వరకు మనం అలాంటి ఆర్టిఫిషియల్ చూసి ఎంజాయ్ చేయడమే తప్పించి ఎంత న్యాచురల్గా చూడడము చాలా ఫస్ట్ టైం అనిపించింది. చాలామంది వచ్చారు చూడడానికి. ప్రకృతి అంటే ఎంత చక్కగా ఉంది. ఇంకా ఎక్కువ మంది అంత పాపులర్ కాలేదు కాబట్టి దీని ప్రకృతి అలాగే ఉందండి. నేచర్ ఇంకా చెడగొట్టలేదు. పోతే ఇక్కడికి మనం వెళ్ళినప్పుడు మాత్రం ఊరు కాబట్టి కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ప్లాస్టిక్ వాడద్దు,
అటువంటివి ఏమి వాడకుండా ఉంటేనే మన ప్రకృతిని మనం కాపాడుకునేటట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా పూర్తిగా తెల్లవారిన తర్వాత మేము 7:30, 8కి ఇలా కిందకి దిగడం మొదలుపెట్టామండి. చూడండి చుట్టూ ఎంత ఉందో. దీన్ని గ్రాస్ ఐలాండ్ అని కూడా అంటారు. ఇంకా అందరూ కూడా నెమ్మదిగా దిగుతున్నాం. రోడ్డు చూడండి ఇలా ఎంత భయంకరంగా ఉంది. చీకట్లో మనము సెల్ ఫోన్ వెలుతురులో వచ్చాం కదా, మనకు అప్పుడు ఏమి అనిపించలేదు. ఇప్పుడైతే కనుక దిగడం కొంచెం చూసుకుంటూ దిగాలి, ఎందుకంటే రోడ్డు కంకర రాళ్ళు కాబట్టి జారిపోయే ప్రమాదం ఉంది. ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే షూస్ తెచ్చుకోవడం అంత బెస్ట్ అండి. షూస్ తెచ్చుకుంటే బాగుంటుంది, కొంచెం గ్రిప్ ఉంటుంది కానీ పైకి వెళ్ళగలుగుతాము. చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చినాయో, అంతమంది అక్కడికి వచ్చారండి. అందరూ కూడా ఆ పాయింట్ దగ్గరే బొలేరోలు ఆపేస్తారు, అక్కడి నుంచి మనం పైకి ఎక్కాలి. మేము కిందకి దిగిపోయామండి. కిందకి దిగిన తర్వాత ఎవరు ఏ బొలేరోలో వచ్చామో అందులోంచి ఆ డ్రైవర్స్ వచ్చి మళ్ళీ మనల్ని మనం ఏ హోటల్ ఏ రిసార్ట్స్ నుంచి వచ్చామో అక్కడ తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా ప్యాకేజ్లో భాగమేనండి. ఈ ప్లేసుల దగ్గరికి మాత్రం మన ఓన్ వెహికల్స్ అలౌ చేయరు, ఎందుకంటే రోడ్డు మాత్రం కొంచెము డిఫికల్టీనండి డ్రైవ్ చేయడము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరిన తర్వాత చూడండి ఎంత బాగా సన్ రైజ్ కనిపిస్తుందో. ఇక్కడ నుంచి వాళ్ళే ఇంకో 2-3 ప్లేసులు తీసుకెళ్తారండి. అందులో ఒకటి మన పుష్ప 2 సినిమా షూటింగ్ జరిగింది. ఇది మేము వెళ్ళిన వెహికల్ అండి. ఈ వెహికల్ దగ్గర మళ్ళీ ఒక గుర్తుంటుందని చెప్పి నేను ఇలాగా వీడియో తీసుకున్నాను. ఈ వెహికల్లో మనల్ని డెన్ రిసార్ట్స్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇది చూడండి, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు మన చేజింగ్ అంతా కూడా ఇక్కడే జరిగిందంట. సో ఇవన్నీ కూడా మనకు చూపిస్తారు. ప్లస్ ఇక్కడే ఒక ఊరు ఉందంటండి, ఆ ఊర్లో ఓన్లీ 6 హౌసెస్ మాత్రమే ఉంటాయంట, అది కూడా మనకు చూపించారు. అవన్నీ చూసి ఇంకా మేము బయలుదేరాము. చూడండి తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం రోడ్డు చీకట్లో వెళ్ళాం కాబట్టి 3 o'clock మాకు ఏం కనిపించలేదు. తిరిగి వచ్చినప్పుడు మాత్రం రోడ్డు అయితే భయంకరంగా, ఆ డ్రైవర్స్ అయితే బాగా డ్రైవ్ చేశారు కానీ పట్టుకొని కూర్చుంటే కూడా కష్టమైందండి. ఎక్కడ తిరిగి కింద పడిపోతాం అన్నట్టు ఉంది రోడ్డు. పోతే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.